హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియో వచ్చేసి కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్. కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ అనగానే కేఎఫ్సీలోకి వెళ్ళి తెచ్చుకోలేదు, ఈరోజు ఇంట్లోనే చేసాను. జోక్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం లెగ్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో అప్పుడే మనం వేసే మసాలాలు చాలా బాగా కోట్ అవుతాయి వాటి అన్నిటికీ. సో కొన్ని పాలు, ఆర్గానో ఫ్లేక్స్, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, గార్లిక్ పౌడర్ వేసి బాగా మ్యారినేట్ చేయాలి. సో మనం మినిమం 2 అవర్స్ అయినా పక్కన ఉంచాలి, అప్పుడే బాగా కోట్ అవుతాయి అన్ని పీసెస్కి. ఇప్పుడు మనం కోటింగ్ ప్రాసెస్ చూసేద్దాము. ఆల్ పర్పస్ ఫ్లోర్లో కొంచెం ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, గార్లిక్ పౌడర్, మనం ముందుగా వేసుకున్న మసాలాలు ఏవైతే యూస్ చేసామో చికెన్ పీసెస్కి సేమ్ అవే మసాలా మైదాలో కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మ్యారినేటెడ్ చికెన్ లెగ్ పీసెస్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని తీసుకొని మనం మైదా కోటింగ్లో వేసి బాగా తోమాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగా పడుతుంది కోటింగ్ చికెన్ లెగ్ పీసెస్కి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్, లేదంటే మనం చికెన్ లెగ్ పీసెస్ వేయగానే మనం పట్టించిన కోటింగ్ అంతా కింద పాన్కే అంటుకుంటుంది. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాకే లెగ్ పీసెస్ వేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పీసెస్ని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో, అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం పెరి పెరి మసాలా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అచ్చం కేఎఫ్సీలో తిన్నట్టే అనిపించింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.